ఉచిత ఇసుక అందించాలని ధర్నా. కోవూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బజార్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కార్మికులు ర్యాలీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు చాందబాష మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఉచిత ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో మూలుగుతున్నప్పటికీ సంక్షేమ పథకాలను కార్మికులకి గతం నుండి రావాల్సినవి బెనిఫిట్స్ ప్రభుత్వం అందించడం లేదన్నారు. కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన కార్మికులను సంక్షేమ బోర్డులోనే కొనసాగించి పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయంలోని కార్మికుల యొక్క డేటాను అప్లోడ్ చేసే విధంగా వెబ్సైట్ రూపొందించాలని కోరారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఇన్ఛార్జికి వినతి పత్రాన్ని అందించారు. పై కార్యక్రమంలో జిల్లా నాయకులు చిరంజీవి, హరి, అప్రోజ్, సురేష్, బాబు, జయరామిరెడ్డి, కుమార్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే వాళ్ళ కాన్పులకు కానీ కార్మికుడు దూర ప్రాంతాలు పోయినప్పుడు చనిపోయినప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ ఎత్తుబడి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ బోర్డులో వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం అని చెప్పేసి వసూలు చేస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వం ఒక నయా పైసా ఇచ్చింది లేదు. ఈ సంక్షేమ బోర్డులో డబ్బులు ప్రభుత్వం వాడుకునే దానికి కూడా వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా రాజశేఖర రెడ్డి వాడుకున్నప్పుడే అప్పుడే ఆంక్షలు పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఈ పద్ధతి మంచిది కాదు అని. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా ఖచ్చితంగా కార్మికుడికి ఇవ్వాలని చెప్పటం, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికి కూడా సంక్షేమ బోర్డు ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఇసుకను ఉచితంగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ధర్నాలో మేము మాట్లాడటం జరిగింది. నా పేరు చిరంజీవి. నేను సెంట్రింగ్ మేస్టర్ని, జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాను భవన నిర్మాణ కార్మిక సంఘం. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ఎదుర్కొంటున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎదుర్కొంటుందో ఇప్పటికి 4 నెలలైనా అదే విధంగా ఎదుర్కొంటున్నారు. దాదాపు రాష్ట్రంలో 38 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవిస్తుంటే 4 నెలల నుంచి ఇసుక పాలసీ పెడతాము అంటూ ఒక్కొక్క డేట్లు ఇచ్చి డంపింగ్ ఏరియా దగ్గర చేసుకుని అక్కడి నుంచి నైట్ వాళ్ళు ఒక్కొక్క ట్రాక్టర్ 7,000 నుంచి 10,000 అమ్ముకుంటా ఉన్నారు మన నాయకత్వం. అందువల్ల మాకు ఇసుక ఫ్రీ ఇవ్వమని మేము అడగకపోయినా మీకు పాలసీ పెట్టారు కదా, ఆ పాలసీని రన్ చేయండి. ఒక ఇసుకనే ఎందుకు మీరు పాలసీ మేము పెట్టేదాకా మీరు ఆపుతున్నారు? మధ్యాహ్నం ఆపొచ్చు కదా, కొత్త పాలసీ పెట్టేదాకా మధ్యాహ్నం ఆపొచ్చు కదా, ఎందుకు ఆపటం లేదు? ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఏం చేశారు? వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఏదో మాకు ఉపయోగపడతాడని చంద్రబాబు నాయుడు అయితే అది కూడా ఆయన అదే చేస్తున్నాడు. ఇంకా సంక్షేమ బోర్డులో ఎత్తుకుంటే 2,200 కోట్ల రూపాయలు 1% సెస్ అంటే అన్ని యాంగిల్స్ లో ఇనుము, సిమెంటు, మెటల్ ఎన్నిట్లో వచ్చే 1% సెస్ సంక్షేమ బోర్డులో ఉంది. సంక్షేమ బోర్డులో ఇక్కడ పైనుంచి పడిపోయిన వాళ్ళకి, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి, వయసు మళ్ళిన వాళ్ళకి మేము ఆ బోర్డులో డబ్బులు ఇవ్వమని చెప్పి మేము డీసీ ఆఫీస్ కాడ పోయి అడగతుంటే వాళ్ళు ఏం చెప్పడం లేదండి, మేమేం చేసాము అనే లెక్కలో డీసీలు చెప్తున్నారు. అందువల్ల సంక్షేమ బోర్డులో డబ్బులు మీ ప్రభుత్వం వాడేదానికి మీకు హక్కు లేదు. అది భవన నిర్మాణ కార్మిక సంఘాల డబ్బు, అది వాళ్ళ హక్కు. ఆ హక్కుని వాళ్ళు సాధించుకోవడానికి ఏదైనా చేస్తారు, ఎంత ఆందోళన చేస్తారు. ముఖ్యంగా ఇసుక లేని దాని వల్ల 4 నెలల నుంచి అడ్డాల్లో నుంచి పాపం అన్నం కూడా 11 గంటల దాకా ఉండి వెళ్ళిపోయే భవన నిర్మాణ కార్మికులు, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే చాలా ఛార్జీలు లేక నడిచిపోతూ ఉన్నారు. పక్కన పల్లెలకి వలస వచ్చిన వాళ్ళు పరిస్థితి కావాలంటే ముఖ్యంగా మీరు ఇసుక మీద ఒక దృష్టి పెట్టి ఆ ఇసుకని ఉచితంగా ఇస్తారో లేదో ఒక పాలసీ పెట్టి మీరు దాన్ని రన్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఇసుకను మటుకు క్లారిటీగా పక్కాగా రికార్డెడ్గా వదలమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.